ఛానల్లోకి స్వాగతం. 2024వ సంవత్సరం జూలై 20వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారికి కనుక చూసినట్లయితే పండగలాంటి శుభవార్తలు వారు వినబోతున్నారు. అయితే ఈ యొక్క శనివారం జూలై 20వ తేదీ దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. పండగలాంటి శుభవార్తలు వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏ అంశాల్లో తులారాశి వారు ఈ రోజున ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, ఈరోజు దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ యొక్క తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు వీరికి చాలా అధికంగా ఉంటాయి. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. అలాగే మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు. జీవితంలో ఖచ్చితంగా అత్యున్నత శిఖరాలను వీరు అధిరోహించగలుగుతారు. అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనుకున్న లక్ష్యాలను ఛేదించగలుగుతారు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి పెద్దలు ఇచ్చిన ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే వీరు స్థిరాస్తులపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలను కూడా పొందుకుంటారు. అయితే ఈ యొక్క జూలై 20వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే పండగలాంటి శుభవార్తలు వారు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా ఏదైనా ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతూ ఆ సమస్యకి పరిష్కారం లేక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకి పరిష్కారమైతే ఈ రోజు కనుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ యొక్క పరిష్కారం అనేది ఒక వ్యక్తి మూలంగా, అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు మీకు సూచించడం కనిపిస్తుంది. ఈ విధంగా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారమైతే మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు వినబోతున్నారు. ఈ విధంగా ఈ యొక్క శుభవార్త అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా పండగలాంటి శుభవార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమస్యకి పరిష్కారాన్ని మీరు వినటంతో వెంటనే దాన్ని అమలు చేస్తారు. సమస్య నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఈ విధంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు ఆర్థిక పరంగా రెండో ఆదాయ మార్గం కోసం కావచ్చు, లేకపోతే మూడవ ఆదాయ మార్గం కోసం కావచ్చు, చాలా కాలంగా అన్వేషిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు, కానీ మరొక ఆదాయ మార్గం కానీ ఇంకా 2 ఆదాయ మార్గాల కోసం కానీ అన్వేషిస్తున్నారు. దానికి సంబంధించి గత కొంతకాలంగా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు. అటువంటి తులారాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఈ రోజు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క 2వ ఆదాయ మార్గం కావచ్చు, 3వ ఆదాయ మార్గం కావచ్చు తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా శుభవార్త వింటారు. గత కొంతకాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేశారు. ఫలితం కోసం నిరీక్షిస్తున్న జాతకులు ఎవరైతే ఉన్నారో విదేశీయానానికి సంబంధించి చక్కటి శుభవార్తనైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు విదేశాలకు వెళ్లటానికి మీకు లైన్ క్లియర్ అయింది అనే ఒక గుడ్ న్యూస్ నైతే వింటారు. మీకున్న సమస్యలకి పరిష్కారం లభించబోతుంది. ఈ విధంగా విదేశీయానం మీకు లాభదాయకంగా కనిపిస్తుంది. అలాగే అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు ఎటువంటి ఆటంకాలైతే మీకు కలిగాయో ఆ ఆటంకాలన్నీ కూడా దూరమవుతాయి. అలాగే ఈ మధ్యకాలంలో లోన్ కోసం మీరు ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక
ఈ సమయంలో ఖచ్చితంగా దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. అంటే మీరు విదేశాలకు వెళ్లడానికి కావచ్చు, మీ యొక్క ఉన్నత చదువుల నిమిత్తం కావచ్చు, ఈ విధంగా ఎవరైతే లోన్ కోసం ప్రయత్నం చేశారో, అంటే కొంతమంది గృహ నిర్మాణం కోసం, మరికొంతమంది ఎడ్యుకేషన్ కోసం, ఈ విధంగా లోన్ కోసం ఎవరైతే ప్రయత్నం చేశారో వారి యొక్క ప్రయత్నం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్నవారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివాహానికి సంబంధించి మీరు ఏదైనా ఒక సంబంధం చూసి మీ కుటుంబ సభ్యుల నుండి మీకు ఆమోదం లభించింది, ఎదుటి వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు ఎటువంటి రెస్పాన్స్ రాక నిరీక్షణతో చూస్తున్నట్లయితే దానికి సంబంధించి కూడా మీరు శుభవార్త వింటారు. వారి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు ఏ విధంగా అయితే ఈ సంబంధం ఓకే అనిపించిందో వారికి కూడా ఈ సంబంధం ఓకే అనే గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. త్వరగా మీ యొక్క పెళ్లికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం, అతి త్వరలో పెళ్లి జరిగిపోవటం, ఇటువంటి అంశాలైతే మీ యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఉత్తీర్ణత కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు దీనికి సంబంధించి నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా ఈ యొక్క శనివారం దానికి సంబంధించి మీరు ఒక పెద్ద శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశివారు ఆర్థికంగా మీరు ఎదుగుదలను చూసే అవకాశాలు వ్యాపారస్తుల జీవితంలో కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క వ్యాపారంలో గత కొంతకాలంగా లాభాలు లేక మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈ రోజున లాభాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కావచ్చు, లేకపోతే వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ఏవైనా మార్పులు చేయటానికి కావచ్చు, మీరు ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ నైతే మీరు వినబోతున్నారు. ఒక చక్కటి ఐడియా మీకు రాబోతుంది. లేకపోతే కనుక మీ కుటుంబ సభ్యులు మీకు ఒక మంచి సలహాను ఇవ్వటం కావచ్చు, మీ యొక్క వ్యాపార భాగస్వాములు మీకు ఒక మంచి సలహాను ఇవ్వటం కావచ్చు జరుగుతుంది. అలాగే ఈ యొక్క తులారాశికి చెందిన వ్యాపారస్తులు ఏదైనా మంచి వ్యాపార అవకాశం కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే, లేకపోతే వ్యాపార భాగస్వామ్యం కోసం మీరు నిరీక్షిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు ఈ రోజున మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా పండగ లాంటి శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా పరిష్కారం కానటువంటి సమస్యలకి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది మీ యొక్క జాతకం ప్రకారం కనిపించబోతుంది. అలాగే ఈ సమయంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి మీకు సన్నిహితుల నుండి చక్కటి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క అనారోగ్య సమస్యకి ఈ చికిత్స అనేది మీకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది అని ఒక అడ్వైస్ రావటం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి మీరు ఒక శుభవార్తనైతే వింటారు. ఈ విధంగా మీ యొక్క దినఫలాల ప్రకారం మంచి శుభవార్తలు వినే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం శనివారం రోజు జూలై 20వ తేదీ రోజు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా మట్టుకు అన్ని అంశాల్లో ఈ యొక్క తులారాశివారు శుభవార్తలు వింటారు. అలాగే మెరుగైన ఫలితాలను ఈ రోజున మీరు చూస్తారు. కాకపోతే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసర వాదనలకు, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి లక్ష్మీ సహస్రనామ పారాయణ కూడా మీకు మెరుగైన ఫలితాలను ఇస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. అలాగే మంగళవారం రోజు మీరు హనుమంతుడికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శుభ ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశివారికి జూలై 20వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఎటువంటి పండగ లాంటి శుభవార్తలు వారు వింటారు, ఏ అంశాల్లో అనుకూల ఫలితాలను వారు చూస్తారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.